అనంతపురం ఎస్హెచ్ఓగా 30వ తేదీ బాధ్యతలు స్వీకరించాను. 1వ తేదీ నుంచి 9వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు టెండర్లు స్వీకరించబడును. ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్ అంటే ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. హైబ్రిడ్ అని ఇంకోటి ఉంది, ఆఫ్లైన్ 3 రకాలు ఉన్నాయి. 3 రకాలు ఆన్లైన్ అంటే ఫస్ట్ మీరు మీ పేరు మీద ఎన్రోల్ చేసుకోవాలి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు పాస్వర్డ్ ఇస్తారు. పాస్వర్డ్ మొబైల్ నెంబర్ తీసుకొని మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకోవచ్చు. అప్లికేషన్లో మీ డేటా అంతా, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక పేమెంట్ ఆప్షన్ వస్తుంది. ఆ పేమెంట్ ఆప్షన్లో ఆన్లైనా, ఆఫ్లైనా, హైబ్రిడ్ మెథడ్ 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అంటే మీ అకౌంట్లో అమౌంట్ పెట్టుకొని నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా మీ పేమెంట్ 2 lakhs పేమెంట్ చేస్తే ఆటోమేటిక్గా ఎంట్రీ పాస్ అప్లికేషన్ డౌన్లోడ్ అయిపోతుంది. అది తీసుకొని పెట్టుకొని మీరు టెండర్స్ ఓపెన్ చేసిన రోజు డైరెక్ట్ మీకు ఎంట్రీ పాస్ ద్వారా మీరు పాల్గొనవచ్చు. టెండర్స్ ఓపెన్ చేస్తే రెవెన్యూ భవన్ కలెక్టరేట్ అనంతపురంలో 11వ తేదీ ఉంటుంది. సార్ అప్లై చేసుకుంటే ఏమేమి ఇవ్వాలి సార్? మీరు అప్లై చేసుకోవాలంటే మీ ఆధార్ కార్డు, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఉండాలా. అవి స్కాన్ చేసుకొని ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేసుకోవాలి ఈ ఫోటోలు. అంతే సార్. మన స్టేషన్ పరిధిలో ఎన్ని షాపులు ఉన్నాయి? స్టేషన్ పరిధిలో అనంతపురం స్టేషన్ పరిధిలో అర్బన్లో 30 షాపులు, రూరల్లో 11 షాపులు ఉన్నాయి. మొత్తం 41 షాప్స్ ఉన్నాయి. సార్ చివరి తేదీ ఎప్పుడు సార్? చివరి తేదీ 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లో. రూరల్కి ఎంత కట్టాలి సార్ డీడీ? రూరల్కి దేనికైనా 2 lakhs. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు దేనికైనా 2 lakhs. అర్బన్ అయినా, రూరల్ అయినా అన్నిటికీ ఒకటే, నాన్ రీఫండబుల్. పాపులేషన్ స్లాబ్స్ ఉన్నాయన్నమాట. ఆ పాపులేషన్ స్లాబ్స్ బట్టి మీకు ఈ అమౌంట్ ఉంటుంది. 10,000 వరకు ఉన్న జనాభాకి 50 లక్షలు. 50 లక్షలు. 10,000 to 50,000 వరకు అయితే 55 లక్షలు. అప్ టు 50 లక్షల నుంచి 5 లక్షల వరకు 65 లక్షలు. 5 లక్షల పైన ఎంత ఉన్నాయి ఇంకా 85 లక్షలు. ఇది షాప్కి లైసెన్స్ ఫీజు.